మిత్రులారా అందరికీ నమస్తే. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రామ పంచాయతీలని గ్రేడింగ్ చేస్తూ ఉంది. ఆ గ్రేడింగ్లో A+, A, B, C, D 5 విభాగాలుగా చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో ఇందులో 2.0 టాప్ స్కోర్కు సంబంధించి 100కు 100 వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు ఏం లేవని చెప్తా ఉంది. సో సెకండ్ గ్రేడ్ అంటే A+ కాకుండా A, B, C, D గ్రేడ్లుగా వచ్చినట్టుగా చూపిస్తున్నాయి. A+ గ్రేడ్కు 90కి పైగా మార్కులు రావాలి స్కోరు. తర్వాత ఏ గ్రేడ్కి 75 నుంచి 90. ఇందులో దేశవ్యాప్తంగా 3635 పంచాయతీలు ఉన్నాయంట. అందులో 624 పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయట. 943 పంచాయతీలు త్రిపురలో ఉన్నట్టుగా చెబుతుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం కూడా 12,556 గ్రామ పంచాయతీలని కేంద్ర ప్రభుత్వానికి పంపించిందట. తెలంగాణ రాష్ట్రానికి దగ్గర చెప్తున్నా. ఏపీలో 591 అంటే ఏ గ్రామ పంచాయతీలకి ఏ గ్రేడ్ వచ్చినాయి. ఏపీలో 591, ఒడిశాలో 555. ఇక రాష్ట్ర పంచాయతీల్లో అత్యధికంగా 10,056 పంచాయతీలు బి గ్రేడ్లో ఉన్నాయి. 1853 గ్రామ పంచాయతీలు సి గ్రేడ్లో ఉన్నాయి. 23 పంచాయతీలు డి గ్రేడ్లో ఉన్నాయి. ఈ గ్రేడ్లలో ఏమి లేనటువంటి సరిగా మౌలిక వస్తువులు లేవు. మరుగుదొడ్లు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, స్వయం ఉపాధి కానీ, ఎడ్యుకేషన్ కానీ, మాతా శిశు మరణాలకు సంబంధించి కానీ ఇవి సరిగ్గా లేవని అర్థమవుతుంది. పలు విభాగాలు అత్యుత్తమ గ్రేడ్లు. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పెట్టుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో పేదరిక రహిత మెరుగైన జీవనోపాధి పంచాయతీల్లో నల్గొండ జిల్లా వేములపల్లి బ్లాక్ రావులపెంట 97.50 స్కోర్ చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఇక ఆరోగ్యకరమైన పంచాయతీ నిర్మల్ జిల్లా కూటాల బ్లాక్ వెంకూరు 91.33 మార్కులు వచ్చినాయి 100కి. బాలల స్నేహపూర్వక పంచాయతీగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏములవాడ రూరల్ బ్లాక్ వెంకటపల్లి 96.67 స్కోర్ వచ్చింది. దాని తర్వాత నీటి సమృద్ధి గల పంచాయతీ వరంగల్ జిల్లా నరసంపేట పాత బ్లాక్ మగ్దుంపురం ఇది 95 స్కోర్ చేసినట్టు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో టాపర్గా 31 జిల్లాల్లో 553 బ్లాకుల్లో పరిధిలో 12,556 గ్రామ పంచాయతీలు వివరాలను ఎన్రోల్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు సంగారెడ్డి జిల్లా ఏదైతే ఉన్నదో ముగుడంపల్లి బ్లాక్ పరిధిలోని విట్టు నాయక్ తండాలో 86.41 పాయింట్తో స్టేట్లోనే టాప్గా కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. అది ఒక్క రోజులో జరిగింది అయి ఉండదు, చాలా రోజులు అభివృద్ధి అయి ఉంటుంది. సో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు వీటన్నిటికి సంబంధించి మనం చూడాల్సి ఉంటుంది. ఇక స్వపరిపాలనకు సంబంధించి మౌలిక వస్తువులకు సంబంధించి వచ్చినప్పుడు హనుమకొండ జిల్లా ఐనబోలు బ్లాక్లో ఉడతగూడెం 92.50 మార్కులు వచ్చినాయి. సుపరిపాలన పంచాయతీల్లో వికారాబాద్ జిల్లా కోట్పల్లి బ్లాక్ మోతుకుపల్లె 90.42 మార్కులు వచ్చినాయి. మహిళా స్నేహపూర్వక పంచాయతీ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి బ్లాక్ పరిధిలో ఫసల్వాది 93.24 స్కోర్ వచ్చింది. సామాజిక న్యాయం భద్రత గల పంచాయతీలు రాజన్న సిరిసిల్ల వేములవాడ రూరల్ బ్లాక్ వెంకటపల్లిలో 88.82 ఏ గ్రేడ్గా కనిపిస్తూ ఉంది. ఏ గ్రేడ్లో తెలంగాణ హడావుడి కనిపిస్తూ ఉంది. తాజా PAI 2.0 స్కోర్లో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు కేంద్రం ఇప్పటికే చెప్పినట్టుగా ఈ గ్రేడ్లో మనకి కనిపిస్తున్నా కూడా ఇప్పటికే చెప్పాం. గ్రామీణాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలుగా తీసుకుంటా ఉన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పరిపాలన, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి లక్ష్యాలు మనకు కనపడుతున్నాయి. పనితీరు బేస్గా PAI వాళ్ళు 10లో 516 ఇండికేటర్లు తీసుకున్నారు పారామీటర్స్గా. PAIలో 2.0 సులభతరం చేస్తూ 150 ఇండికేటర్లకు కుదించారు. 516 నుంచి 150కి తగ్గించారు. అవి త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వస్తువులు ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఇళ్ళు, మరుగుదొడ్లు, త్రాగునీరు, స్కూలు, లైబ్రరీ, గ్రంథాలయం, ప్లే గ్రౌండ్ ఇవి చాలా ఉంటాయండి. గ్రామ పంచాయతీ అంటే పెన్షన్లు ఎన్ని వస్తున్నాయి, రేషన్ కార్డులు ఎన్ని వస్తున్నాయి వీటికి సంబంధించి. సో ఇది దేశవ్యాప్తంగా మొత్తం 2,66,999 పంచాయతీలు ఈ ఏడాది అత్యధికంగా 97.35% అంటే 2,59,527 పంచాయతీలు భాగస్వామ్యం అయినాయి. సో 80.79% అంటే 10 నుంచి 15 లక్షల గ్రామ పంచాయతీలు అసలు ఎన్రోల్మెంట్కే పనికిరాని అన్నట్టుగా మనకి కనపడుతుంది ఇది. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.